హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆసూస్ రోగ్ ఫోన్ 3 ఈ మొబైల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చరికి గేమింగ్ మొబైల్ అనమాట. సో ఇక్కడ మన బాక్స్ చూస్తే ఈ రకంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ రోగ్ లోగో అయితే కనిపిస్తుంది. ఇక్కడ రోగ్ ఫోన్ 3 అని చెప్పేసి ఇక్కడ రాసింది అనమాట. సో ఇక్కడ రోగ్ ఫోన్ 3, ఇటు చూసిన రోగ్ ఫోన్ 3, టాప్ లో చూస్తే లోగో. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇవన్నీ మనం సీల్ బ్రేక్ చేసి మొబైల్ చూస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడైతే సీల్ ఉంది, ఇది బ్రేక్ చేద్దాం. ఇక్కడ ఇంకో సీల్ ఉండాలి, మళ్ళీ వీళ్ళు తీసేసినట్టున్నారు. సో చూద్దాం, ఇది ఓపెన్ చేసి. సో ఓపెన్ చేయంగానే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చరికి సిమ్ ఎగ్జెక్టర్ పిన్ అయితే ఒకటి కనిపిస్తుంది. పిన్ అయితే మనకి కొంచెం స్టైలిష్గా అయితే ఉందన్నమాట. ఎంతైనా గేమింగ్ మొబైల్ కాబట్టి సో వాళ్ళు ఆ స్టైల్లో అయితే ఇచ్చారు. ఇక ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. మొబైల్ ఫోన్ అంతా డర్టీగా ఉంది ఏంటి. సో ఇది ఎవరో ఆల్రెడీ అన్బాక్స్ చేసి యూజ్ చేసింది, మనకి మళ్ళీ సీల్ చేసి పంపించినట్టున్నారు అన్బాక్సింగ్ కోసం. సో యాసూస్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషులు స్టార్ట్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. స్టిక్కర్స్ అనుకుంటా, ఇవి స్టిక్కర్స్ అయినా రోగ్ స్టిక్కర్స్, ఇవి ఆర్ఓజీ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇటు ఇది ఐఎంఐ నెంబర్ వారంటీ కార్డ్ అనుకుంటా. ఇంకా ఇది కూడా ఐఎంఐ నెంబర్ స్టిక్కర్స్. ఇంకా బాక్స్ లో ఏమున్నాయి చూద్దాం. సో బాక్స్ లో వచ్చేసరికి ట్రావెల్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. ఈ ట్రావెల్ అడాప్టర్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ ట్రావెల్ అడాప్టర్ అయితే వస్తుంది. మైక్రో ఎస్బి కేబుల్ అయితే ఒకటి ఉందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కన్వర్టర్ అయితే ఉంది, 3.5 టు టైప్ సి కన్వర్టర్ అనమాట. అంటే ఇందులో సరికి మనకి 3.5 ఆడియో జాక్ అయితే రిమూవ్ చేసినట్టుగా అర్థం అవుతుంది. ఇకంతే ఇందులో బాక్స్ లో సరికి ఇంకేం లేవు, ఇవే ఉన్నాయి. యాక్చువల్ గా ఇది మీరు కొత్తది కొంటే ఇలాగైతే రాదు. వీళ్ళు చూస్తేనేమో ఇది ఆల్రెడీ ఎవరు అన్బాక్స్ చేసింది మనకు పంపించినట్టున్నారు. అందువల్ల మనకి ఈ రకంగా అయితే ఉంది. కనీసం క్లీన్ చేసిన పంపించాల్సింది నా సాటిస్ఫాక్షన్ కోసం. సో ఏం చేస్తాం, ఇది కూడా మనమే చేసుకుందాం. దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్. బ్యాక్ కేస్ ఆల్రెడీ వేసేసి వీళ్ళైతే ఇస్తున్నారు. సో అంటే ఈ బ్యాక్ కేస్ విడిగా ఉంటుంది. వీళ్ళు నాకు సీల్ చేసి అంటే ప్యాక్ చేసి పంపించేటప్పుడు ఆ బ్యాక్ కేస్ కూడా తీసి నీట్గా ప్యాక్ చేసి పంపించాల్సింది. ఆన్ కూడా అయిపోయింది, దుస్సుమనింది. ఇక మొబైల్ ఫోన్ అయితే మనకి చూడడానికి ఈ రకంగా ఉంది. బ్యాక్ సైడ్ చూస్తే ఇదంతా గ్లాస్ బాడీ. సో ఇక్కడ ఆర్ఓజీ లోగో అయితే కనిపిస్తుంది. ఇదంతా లైటింగ్ అయితే వెలుగుతూ ఉంటుంది అనమాట. ఇక ఈ గ్లాస్ అంతా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే తీసుకొచ్చామంటున్నారు. ఫ్రంట్ వచ్చేసరికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అయితే యూజ్ చేశారు. బ్యాక్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే వస్తుంది అనమాట. సో ఇది మనకి చాలా స్లిప్పరీ ఉంది. సో మన బ్యాక్ కేస్ వేస్తే సరిపోతుంది అనుకోండి. ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన ఆర్ఓజీ 2తో కంపేర్ చేస్తే వీళ్ళు ఒక కెమెరా పెంచారని చెప్పాలి. ఇందులో మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్, ఇది వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 5 మెగాపిక్సెల్, ఇది వచ్చరికి మైక్రో సెన్సార్ అనమాట. ఇక్కడ వచ్చరికి డ్యూయల్ ఫ్లాష్ లైట్, అలాగే ఒక మైక్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఒక మైక్ ఇచ్చారు. ఇక్కడ ఆర్ఓజీ లోగో అయితే ఉంది. ఇక ఇటు పక్కన చూస్తే పవర్ బటన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ వాల్యూమ్ బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయా. సో తర్వాత ఇక్కడ మరో మైక్ అయితే కనిపిస్తుంది, ఇది ఇంకో మైక్ అనుకుంటా. సో ఇక్కడ వచ్చరికి 2 ట్రిగర్స్. ఈసారి వచ్చరికి వీళ్ళు మొత్తం 4 ట్రిగర్స్ అయితే ఇచ్చారు. అంటే చూడడానికి ఒక సింగిల్ ట్రిగర్ లాగా ఉన్నప్పటికీ టచ్ సెన్సిటివిటీతో ఈ ట్రిగర్స్ అయితే పనిచేస్తాయి. ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 2, 4 ట్రిగర్స్ అయితే వీళ్ళు ఈసారి తీసుకొచ్చారు. ఇక టాప్ లో చూస్తే ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇక ఇటు పక్కన వచ్చరికి సిమ్ స్లాట్ ఉంది. అలాగే ఇది ఒక రబ్బర్ లాగా ఉంది. ఓకే, చూడొచ్చు. ఇది మరో పోర్ట్. ఇది వీళ్ళ యాక్సరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇక్కడ నుంచి అయితే కనెక్ట్ చేయడానికి. ఇంకా ఇక్కడ చూస్తే సిమ్ స్లాట్ అయితే ఉంది. ఇందులో వచ్చరికి డ్యూయల్ సిమ్ వస్తుంది, బట్ వచ్చరికి మెమరీ కార్డ్ అయితే రాదు. మీరు చూడొచ్చు, ఇది డ్యూయల్ సిమ్ స్లాట్. సో మనకి బిల్ట్ ఇన్ మెమరీతోనే వీటిని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది గేమింగ్ మొబైల్స్ కాబట్టి. ఇక్కడ మనకి టైప్ సి పోర్ట్ అయితే కనిపిస్తుంది. అలాగే మెయిన్ మైక్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇక డిస్ప్లే చూస్తే మనకి ఇది 6.59 ఇంచెస్, 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో ఫుల్ హెచ్డి ప్లస్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే 270 వరకు మనకి టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంటుంది అనమాట. HDR10+ AMOLED డిస్ప్లేతో అయితే ఈ డిస్ప్లే వస్తుంది అనమాట. డిస్ప్లేకి వచ్చేసరికి మనకి ఎటువంటి పంచ్ హోల్స్, వాటర్ డ్రాప్ నాచ్లు ఉండవు, ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి గేమింగ్ మొబైల్ కాబట్టి. సో అలాంటివి అయితే ఉండవు. 2 స్పీకర్స్ అయితే టాప్ బాటమ్ అని మనకి 2 స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి స్టీరియో ఎఫెక్ట్ కోసం. ఈ 2 స్పీకర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ఇక ఈ మొబైల్ లో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 865+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది మనకి బ్యాటరీ వచ్చరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. 10 వాట్ రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీని పవర్ బ్యాంక్ లాగా అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఈ మొబైల్ మనకి ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో అయితే వస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లో ఎటువంటి ఐపీ రేటింగ్ అలాగే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉండవు. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. బ్లోట్వేర్ నెట్ఫ్లిక్స్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, కొన్ని అప్లికేషన్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. సిస్టమ్ లోకి వచ్చి అబౌట్ లోకి వచ్చి చూస్తే ఇది మనకి రోగ్ ఫోన్ 3 అని చెప్పి ఇక్కడ రాస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ మనకి 10తో వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే
వీళ్ళు మనకు అందిస్తున్నారు. ఇంక ఇది మనకి కస్టమ్ యూఐ తో వస్తుంది, అంటే రోగ్ యూఐ తో అయితే వస్తుంది అనమాట. డిస్ప్లేకి వెళ్దాం. 144 హెర్ట్జ్ మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి రీఫ్రెష్ రేట్ ఏమైనా చేంజ్ చేసుకోవచ్చేమో చూద్దాం. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉన్నట్టుంది. ఓకే, క్లాక్ స్టైల్. సో ఇవి వచ్చేసరికి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే క్లాక్ స్టైల్స్ అనమాట. మనకు కావాల్సిన క్లాక్ స్టైల్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇదేదో బాగున్నట్టుంది. బ్యాక్ వద్దాం. ఓకే, రీఫ్రెష్ రేట్ ఇక్కడ ఉంది. సో రీఫ్రెష్ రేట్ మీరు 60 హెర్ట్స్, 90 హెర్ట్స్, 120 హెర్ట్స్, అలాగే 144 హెర్ట్స్ వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కావాల్సింది మీరు పెట్టుకోవచ్చు, లేదంటే ఆటోలో పెట్టుకుంటే సో మీ గేమ్స్ తగ్గట్టుగా, మీ మూమెంట్ తగ్గట్టుగా డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను డైరెక్ట్గా 144 హెర్ట్స్ నేను డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే పెట్టేసి ఇప్పుడు యూజ్ చేసి చూస్తాను. స్టోరేజ్లోకి వెళ్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ 18.84 GB వరకు ఆల్రెడీ యూజ్ అయ్యి వస్తుంది అనమాట. అంటే 15% యూజ్ అయ్యి వస్తుంది 128 GBలో. ఇంకా కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసరికి మనకి గేమ్ సెంట్రిక్ మొబైల్. సో కెమెరా మీద పెద్ద హోప్స్ అయితే పెట్టుకోవడానికి ఉండదు. అయినప్పటికీ వీళ్ళు ఇందులో కెమెరాలో చాలా ఫీచర్స్ అయితే తెచ్చారు. ఇక్కడ ప్రో వీడియో అయితే ఉంది. వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీరు ISOని, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. టైం ల్యాప్స్ ఉంది, స్లో మోషన్ ఇచ్చారు. స్లో మోషన్ మనకి ఫుల్ HD. ఓకే, హెచ్డి కంటెంట్లో మీరు 480 వరకు స్లో మోషన్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే 4Kలో 120 ఫ్రేమ్స్ వరకు మీరు స్లో మోషన్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక తర్వాత ఇక్కడ మోషన్ ట్రాకింగ్ కూడా అయితే ఇచ్చారు. మోషన్ ట్రాకింగ్లో మీరు 4K 60 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇంకా వీడియోస్లోకి వద్దాం. వీడియోస్లోకి వస్తే మనకి 8K వరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీరు చూడొచ్చు 8Kలో మనం 30 ఫ్రేమ్స్ వరకు వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 4Kలో 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కెమెరాతో నేను కొన్ని శాంపిల్స్ అయితే తీసి మీకు చూపిస్తాను ఎలాగున్నాయో అనేది. ఓకే, సో ఇది కెమెరాతో తీసిన ఫొటోస్. పర్వాలేదు, నేను గేమ్ సెంట్రిక్ మొబైల్ కదా, ఇది కెమెరా ఎలా ఉంటుంది అనుకున్నాను. సో కెమెరా పనితనం కూడా బాగుందని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్ మనకి గేమ్ సెంట్రిక్ మొబైల్ కాబట్టి నార్మల్ మొబైల్స్ తో కంపేర్ చేస్తే, అంటే మనం డైలీ వాడే మొబైల్స్ తో కంపేర్ చేసి చూసినట్టయితే పర్ఫార్మెన్స్ పరంగా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇందులో ఉండే కొన్ని ఫీచర్స్ కూడా ఆ మొబైల్స్ తో కంపేర్ చేస్తే మనకి దీన్ని సపరేట్ అయితే చేస్తుంటుంది. సో అందులో ఏమిటనేది ముందుగా మనం చూసినట్టయితే ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్ మోడ్ అని చెప్పి అయితే ఒకటి కనిపిస్తుంది. ఇది పెర్ఫార్మెన్స్ని అయితే పెంచుతుంది అనమాట. ఆ మోడ్ మీరు ఆన్ చేసినట్టయితే. అలాగే ఎయిర్ ట్రిగర్స్, అలాగే సిస్టమ్ లైటింగ్ అని చెప్పేసి ఈ ఫీచర్స్ అయితే మనకి ఎక్స్ట్రా ఉంటాయి. ఇప్పుడు మనం ఎయిర్ ట్రిగర్స్ అంటే ఇక్కడ మనకి సైడ్ కనిపిస్తున్న బటన్స్ని మీరు ఎలా యాక్సెస్ చేయొచ్చు అనేది ఇక్కడ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఎయిర్ ట్రిగర్స్ మీరు ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రెషర్ సెన్సిటివిటీ కూడా అయితే ఉంటుంది. సో అసిస్టెంట్ ఆన్ అవ్వాలంటే ఇది మీరు ఆన్ చేసుకున్నారనుకోండి. సో ఇలా ప్రెస్ చేయగానే అసిస్టెంట్ అయితే మీకు ఆన్ అవుతుంది. సో మీరు చూడొచ్చు అసిస్టెంట్ ఆన్ అవుతుంది. ఈ రకంగా మనం ఎయిర్ ట్రిగర్స్ని ఓన్లీ గేమ్స్కే కాకుండా నార్మల్ యూజేజ్లో కూడా మీరు ఆ ఎయిర్ ట్రిగర్స్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సిస్టమ్ లైటింగ్. సో ఈ సిస్టమ్ లైటింగ్ అనేది మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తున్న లైట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి RGB లైటింగ్. సో ఈ RGB లైటింగ్ని మీరు సెటప్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అంటే మ్యూజిక్కి, ఎక్స్ మోడ్కి, స్క్రీన్ ఆన్, స్క్రీన్ ఆఫ్, అలాగే మనకి కాల్స్ వచ్చినప్పుడు ఇన్కమింగ్ కాల్స్, గేమ్స్, నోటిఫికేషన్, ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ RGB లైట్ ఏదైతే ఉందో ఇది మనకి బ్లింక్ అవ్వాలా లేదా, అంటే లైట్ వర్క్ చేయాలా లేదా అనేది సిస్టమ్ లైటింగ్ లో అయితే మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా వచ్చేసరికి ఎక్స్ మోడ్. సో ఈ ఎక్స్ మోడ్ కనుక మీరు ఆన్ చేశారంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా పెంచుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎక్స్ మోడ్ ఆన్ చేస్తాను. సో మీకు థీమ్ చేంజ్ అవ్వడం అయితే మీరు చూడొచ్చు అనమాట. సో మనకి రెడ్లోకి మారిందంటే ఇది మనం ఇప్పుడు ఎక్స్ మోడ్ అంటే గేమ్ మోడ్లోకి అయితే వచ్చిందని అర్థం. దీనికోసం వీళ్ళు ఇక్కడ ఒక ఐకాన్ అయితే ఇస్తున్నారు, గేమ్ మోడ్ లాంటిది, ఆర్మోరీ క్రేట్. దీన్ని కనుక మీరు ఓపెన్ చేశారంటే ఇది ఒక గేమ్ మోడ్ అనమాట. ఇక్కడ నుంచి మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. సో ఆల్రెడీ నేను కాల్ ఆఫ్ డ్యూటీ అలాగే PUBG అయితే ఇన్స్టాల్ చేశాను. ఇంకా మీరు ఏమైనా కొత్తగా గేమ్స్ ఇన్స్టాల్ చేస్తే ఇందులోకి వచ్చేస్తే ఒకవేళ రాలేదనుకోండి. సో ఇక్కడ మనకి ప్లస్ సింబల్ కనిపిస్తుంది, లేదా మై గేమ్ లిస్ట్ అని ఉంది కదా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు ప్రెస్ చేసి కొత్తగా వచ్చిన గేమ్స్ ని మీరు ఇక్కడ ఇన్వైట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ ని ఇందులోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓన్లీ గేమ్స్ అని కాదు, ఏమైనా అప్లికేషన్స్ కూడా మీరు ఇందులోకి అయితే తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ మన గేమ్ లైబ్రరీ ఉందిగా, ఈ గేమ్ లైబ్రరీలో మీకు ఇవన్నీ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి మీరు గేమ్ ఏమైనా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ లాంచ్ అని ఉంది కదా, ఈ లాంచ్ని కనుక మీరు క్లిక్ చేస్తే గేమ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే కొంచెం మీరు గేమ్స్ అయితే ఆడొచ్చు. ఇంకా అలాగే ఇక్కడ పైన చూస్తే మనకి కాన్సోల్ అని చెప్పేసి ఇంకో ఫీచర్ అయితే కనిపిస్తుంది. ఇది ఎక్స్ మోడ్ ఇందాక మనం ఆన్ చేసాం కదా, ఆ ఎక్స్ మోడ్ అక్కడ మనకు షార్ట్ కట్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు CPU మనకి క్లాకింగ్ స్పీడు, అలాగే GPU క్లాకింగ్ స్పీడు, అలాగే ర్యామ్ ఎంతవరకు యూజ్ అవుతుంది, ఇంటర్నల్ స్టోరేజ్ ఎంతవరకు యూజ్ అయింది, ఇవన్నీ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంటుంది. ఇక్కడ నుంచే మీరు ఎక్స్ మోడ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఎక్స్ మోడ్ కావాలంటే ఆన్ చేయొచ్చు. ఎక్స్ మోడ్ మీరు ఆన్ చేశారంటే ఫుల్ పవర్ అయితే తీసుకుంటుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే మీరు
ఇక్కడ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మనం చూసిన ఎయిర్ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ని మీరు ఫ్యాన్ స్పీడ్ని మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. లైటింగ్ బ్యాక్ లైట్ని కూడా ఇక్కడ మీరు ఎడిట్ చేయొచ్చు అనమాట. లైటింగ్ మీరు కావాల్సినగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు కస్టమైజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లెవెల్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఏదైతే CPU ఉందో CPUని ఏ లెవెల్లో వాడాలనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే రీఫ్రెష్ రేట్ కూడా మీకు ఇక్కడైతే ఉంటుంది. ప్రస్తుతానికి ఆటోలో ఉంది. మీరు ఆటో ఆఫ్ చేసుకొని మీకు కావాల్సినట్టుగా రీఫ్రెష్ రేటు మీరు 60 హెర్ట్జ్ నుంచి 144 హెర్ట్జ్ వరకు మీకు రీఫ్రెష్ రేట్ కనిపిస్తుందిగా. దీన్ని మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇక మనం ఒకసారి గేమ్స్లోకి వెళ్తాం. నేను కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఓపెన్ చేశాను. గేమ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మీరు ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు. గేమ్ ఆన్ చేయగానే ఇక్కడ మీకు ఎక్స్ మోడ్ అయితే ఆన్ అయింది. ఎక్స్ మోడ్ ఆన్ అవ్వగానే ఏవైతే మీకు నోటిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయో సో వాటిని అయితే ఆపేస్తుంది అనమాట. కాల్స్ రాకుండా అన్నిటి రాకుండా మీకు గేమ్ ఆడేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇదైతే చూసుకుంటుంది. గేమ్ జిన్నీ అయితే ఉంటుంది ఇక్కడ. సో ఈ గేమ్ జిన్నీలోకి వెళ్తే ఇక్కడ మీకు మళ్ళీ షార్ట్ కట్లో సెట్టింగ్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచే మీరు ఏవైతే ఎయిర్ ట్రిగర్స్ ఉన్నాయో ఈ ట్రిగర్స్ని మీరు ఇక్కడ నుంచే కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఎయిర్ ట్రిగర్స్. ఇది కాకుండా వీళ్ళు ఈసారి మోషన్ కంట్రోల్ని కూడా తీసుకొచ్చారు. ఈ మోషన్ కంట్రోల్ ఏంటంటే మనం ఇలా ఇటు మూవ్ చేసి నావిగేషన్ కీని అయితే యాక్సెస్ చేయొచ్చు. గేమ్ జీనీ నుంచి మీరు ఎన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే బ్రైట్నెస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలర్ట్ ఏదైతే నోటిఫికేషన్స్ వస్తాయో వాటిని ఆఫ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ని లాక్ చేసుకోవచ్చు. అంటే ఆటో బ్రైట్నెస్లో ఉంటే మీరు బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా గేమ్స్ ఆడేటప్పుడు. అలాగే రీఫ్రెష్ రేట్ను కూడా ఇక్కడ నుంచి మీరు 60 హెర్ట్జ్ కావాలా, 90 హెర్ట్జ్ కావాలా, 120 హెర్ట్జ్ కావాలా, 144 హెర్ట్జ్ కావాలనేది మీరు ఇక్కడ నుండి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ మోడ్, CPU ఇవన్నీ అయితే మీకు ఇక్కడైతే చూపిస్తుంటుంది. ఇక ఇవి కాకుండా మీరు స్పీడప్ ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఏమైనా కొంచెం స్లో అనిపించిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు స్పీడప్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే సిస్టమ్ ఆప్టిమైజేషన్ అనేది మళ్ళీ సెట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక గేమ్ ఆడైతే నేను చూపిస్తాను స్పీడ్గా. సో ఇక్కడ నేను ట్రిగర్స్ని అయితే ఆల్రెడీ నేను యాక్సెస్ ఇచ్చేసాను. సో ఆల్రెడీ నేను 2 days నుంచి దీంట్లో గేమ్స్ అవి ఆడుతున్నాను అనుకోండి. మీకు చూపించడానికి నేను ఇప్పుడు గేమ్స్ అయితే ఆడుతున్నాను. యాక్చువల్గా దీని వాల్యూమ్ కానివ్వండి, అలాగే గేమ్స్ ఆడేటప్పుడు మనకి షాక్ అయితే వస్తుంది అనమాట. అంటే వైబ్రేషన్ షాక్ అయితే మనకి తెలుస్తూ ఉంటుంది. 4D వైబ్రేషన్ షాక్. సో అది కానివ్వండి. సో చాలా బాగుంటుంది. గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోద్ది. లాస్ట్ టైం నేను రోగ్ ఫోన్ 2 కూడా మీకు అన్బాక్స్ చేసి చూపించాను. సో అందులో కూడా మీకు సేమ్ గేమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ ఒకసారి దాంతో కంపేర్ చేస్తే ఈసారి వీళ్ళు దీన్ని చాలా వరకు ఇంప్రూవ్ చేశారని చెప్పాలి. ఆగరే ఆగు, పారిపోయాడు. ఆగమంటే పారిపోయాడు. సో ఎవరైతే ట్రిగర్స్ అలవాటు పడతారో వాళ్ళకి ఇది సూపర్ ఉంటుందని చెప్పొచ్చు. సో ట్రిగర్స్ని కనుక సరిగ్గా వాడుకోగలిగితే అదిరిపోద్ది. సో నేను ఇప్పుడు ట్రిగర్స్ని అయితే యూజ్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సో గేమ్ ఓడిపోయాం. గేమ్ ఓడిపోయినా రాజాలా ఓడిపోయాం అనమాట. ఎక్కువ కిల్స్ మనయే ఉంటాయి. అవతల వాళ్ళు సరిగ్గా ఆడకపోతే, మన టీం మెంబర్స్ సరిగ్గా ఆడకపోతే మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి. చూసారా, 22 కిల్స్ అయితే చేసాం, అయినప్పటికీ ఓడిపోయాం. దానికి రీజన్ ఏంటంటే మిగతా బ్యాచ్ మొత్తం చాలా తక్కువ కిల్స్ అయితే చేసినాయి. ఉత్తినే దొరికిపోయినట్టునే వాళ్ళకి వచ్చేసరికి. సో గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఎంత అయినా సరే ఇది గేమింగ్ మొబైల్ కాబట్టి. ఇక వీడియో క్వాలిటీ ఒకసారి చూద్దాం. మొదలు పెట్టే ముందు మీ అందరికీ ఒకసారి మళ్ళీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటాం. అంటే ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను అనమాట. మనం ఎప్పుడో ఎదురు చూస్తున్నాం 5 lakhs సబ్స్క్రైబర్స్ అయితే మనం రీచ్ అయిపోయాం. దీనికి సంబంధించి నేను మధ్యాహ్నం ఒక వీడియో అయితే చేశాను, డెడికేట్ వీడియో. అక్కడే నేను గివ్ అవేస్ అనౌన్స్మెంట్ ఎప్పుడు. ఓకే, డిస్ప్లే క్వాలిటీ కూడా ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి బాగానే ఉంది. సామ్సంగ్ మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దానంతా మనకి షార్ప్ కలర్స్ ఎక్కువ లేకపోయినప్పటికీ సో ఇది కూడా AMOLED డిస్ప్లే కాబట్టి బాగానే ఉందని చెప్పాలి. వాల్యూమ్ కూడా మనకి మంచి పీక్ లెవెల్ వాల్యూమ్ ఉంది, ఎందుకంటే 2 స్పీకర్స్ మనకి ఉన్నాయి కాబట్టి. ఇక అలాగే ఇది మనకి ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ కాబట్టి ఇంచుమించు ఫ్లాగ్షిప్ రేంజ్ అనమాట.
సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ వీళ్ళు ఇస్తారు. అలాగే వైడ్ 1L1 సపోర్ట్ కూడా అయితే ఇందులో ఉంటుంది. ఇంక ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు బేస్ వేరియంట్ 8GB 128GB వేరియంట్ 49,999 రూపాయలు అయితే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్తో కంపేర్ చేస్తే సేమ్ డిజైన్ ఉంది. డిజైన్ పరంగా మనకి పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ పర్ఫార్మెన్స్ పరంగా మనకి ఫీచర్స్ పరంగా చాలా మార్పులు అయితే మీకు ఇందులో అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నేను ఫుల్ రివ్యూ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అక్కడ వచ్చేసరికి మీరు ఈ మొబైల్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.